ఈ సెపి గారు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టలేదు అని అతను చెబుతున్నాడు. అతని మాటలే విందాం. యోనా ఛాయ, యోనా 3 రాత్రింబవళ్ళు ఉన్నారు, సజీవముగా ఉన్నారు. అదేవిధంగా యేసు వారు కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో సజీవంగానే ఉన్నారు, మరణించలేదు. అంటే యోనా మరణిస్తే యేసు వారు మరణించినట్లు, యోనా చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేస్తే యేసు వారు చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేచినట్టు యోనా సజీవంగానే ఉన్నారు, యేసు వారు సజీవంగానే ఉన్నారన్న విషయము మీకు తెలియజేస్తున్నాను. ఈ ఛాయనే మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, పూర్తి పాత నిబంధన చూసేవండి. ఈయన సిలువలో యేసు ప్రభు ప్రాణం పెట్టలేదు, చనిపోలేదు అంటున్నాడు. చూద్దాం మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా దగ్గరగా కేక వేసి ప్రాణము విడిచును. ఏం చేశాడంట? యేసు ప్రభు ప్రాణం విడిచాడు, అంటే చనిపోయాడు. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు దగ్గరగా కేక వేసంట ప్రాణం విడిచాడు, అంటే చనిపోయాడు. ఇతను యవన గంధం తీసుకొని శాప గడుపులో ఎలాగైతే 3 దినాలు ఉన్నాడు, యేసు ప్రభు అలాగ ఉన్నాడు అని చెబుతున్నాడు. కానీ యేసు ప్రభు చనిపోయాడు. యవన చనిపోలా, శాప కడుపు నుంచి బయటికి తీయబడ్డాడు. ఇప్పుడు కొన్ని వాక్యాలు ఉండయండి. ఎందుకంటే చనిపోయిన వాడు చనిపోలేదు కానీ నిద్రించుతున్నాడని ఉంది. అర్థమైందా? నిద్రించుతున్నారని ఉంది. చూడండి, యేసు అంటే యవనేమో శాపం మింగేసింది, కడుపులోనే ఉన్నాడు. చూడండి, దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, తర్వాత మళ్ళీ బయటపడ్డాడు. కానీ అతను ప్రాణం విడవలా, చనిపోలా. కానీ యేసు ప్రభు కల్వరి శిలువలోని ఆయన కొట్టబడి ఆయన ఏమయ్యాడు? శిలువలకి మేకులు గుచ్చారు, చేతుల్లో కాళ్ళల్లో పక్క. అంటే ఏం విడిచాడంట? చనిపోయాడు, ప్రాణం విడిచాడు. చూడండి ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయాక యేసు ప్రభు చనిపోయాడు. చూడండి ఏమైంది? ఒక వ్యక్తి వచ్చి, సైనికుడు వచ్చి పక్కలో పొడుస్తాడు, ప్రాణమే లేదు. ఏమైంది? ప్రాణం విడిచాడు శరీరం. ఎందుకు చెబుతున్నామంటే యేసు ప్రభు పాపము కోసం బలైపోయాడంటే యేసు ప్రభు పాపం కోసమే బలైపోయాడు. మన పాపముల కోసం యేసు ప్రభు బలైపోయాడు. ఇసుమంటి వాళ్ళు దొంగ బోధలు చేస్తున్నారు. చూడండి, ఇసుమంటి వాళ్ళు దొంగ బోధలు చేస్తున్నారు. ఇసుమంటి వాళ్ళు బోధలు నమ్మగాకండి. ఎవరో పాస్టర్ గారు ఎవరో పెట్టుకొని వాళ్ళు గట్టిగా మాట్లాడనీయకుండా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటే వాళ్ళకి ఏదో రిపీట్ చెబుతున్నాడు. యవన చనిపోలా. చూడండి, శాపం మింగేసింది, శాప కడుపులోనే ఉన్నాడు, మళ్ళీ బయటికి వేయబడ్డాడు. కానీ ఇక్కడ మనిషి కుమారుడు కూడా అలాగనే ఉండదనంటే ఒక వ్యక్తి యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. చూడండి, చనిపోయాడు, తిరిగి లేచాడు. అంటే మనిషికి రక్షణ కావాల్సింది, మనిషిని పరిశుద్ధ చేయాల్సింది రక్తం. ఆ రక్తం ఏదో తెలుసా? యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. షఫీ గారు, ఎవరైనా కావచ్చు, ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, దొంగ బోధలు చేయబాకండి. ఏందో తెలుసా? యేసు ప్రభు ప్రాణం విడిచాడు, చనిపోయాడు. చూడండి, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. తెలుసా అండి? లేచాడు. ఎందుకంటే ఒక సామెత ఏమన్నాడంటే, చనిపోయిన వాడు చనిపోలేదు కానీ నిద్రించుతున్నాడు అన్నాడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు శరీరం ద్వారా చనిపోయాడు, ప్రాణం పోయింది, వాడు ఏమవుతున్నాడు? నిద్రించుతున్నాడని వాక్యమే సెలవిస్తూ ఉంది. యవన అలా చనిపోలా, యేసు ప్రభు చనిపోయాడు. అలాగా ఏమయ్యాడు? మనిషిలాగా చనిపోయి ఏమయ్యాడు? తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఎవరైనా, ఏ ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు కల్వరి శిలువలో బలి అవటం జరిగింది మానవుల పాపం కోసము. చూడండి, బలయ్యాడు, తిరిగి లేచాడు. గుర్తు చేసుకోండి, బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఏదో పాత నిబంధనలో కొన్ని వాక్యాలు తీసుకొని పాస్టర్లు వాళ్ళని బెదిరబెట్టు. చూడండి, అలాగ కాదు, జాగ్రత్త. బైబిల్ జోలికి వస్తే కాల్చబడతావు. తెలుసా? ఎవరైనా కావచ్చు, ఏ ముస్లిమ్స్ అయినా, మీ గంధాలు మీరు చదువుకోండి. బైబిల్ జోలికి వస్తే మాత్రం బాగుండదు. బైబిల్ అంటే ఏంది తెలుసా? అసలు బైబిల్ నీకు అర్థమైద్దా? చెప్పు. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. రక్త పోషణం, రక్తాన్ని సిందించాలి. తెలుసా? పాత నిబంధనలో బలి ఇవ్వలేదా?
మీరెందుకు మసీదుల కాడబోయే జంతువులను బలిస్తున్నారు? తీసుకెళ్ళి మసీదుల కాడ తీసుకెళ్ళి బలి అర్పణ చేస్తున్నారండి. దేనికి? రక్తాన్ని సిందించాలని. చూడండి, ఖురానులో కూడా ఉంటుంది ఏమని? రక్తాన్ని సిందించాలి అని తెలుసా? కానీ జంతువుల రక్తంలో పరిశుద్ధత లేదు. ఆనాడు జంతువుల రక్తంలో పరిశుద్ధత లేదని దేవుడే తన కుమారుడిగా ఒక తిత్తముగా వచ్చి, ఒక భాగంగా వచ్చి మానవుల పాపం కోసం బలైపోయింది యేసు ప్రభువు. నువ్వు చెప్పేసేపి నీ కొరకు చూడండి, ముస్లిమ్స్ కొరకు చూడండి, క్రిస్టియన్స్ అందరి కొరకు యేసు ప్రభువు మరణించడం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవ కొరకు మరణించాడు. చూడండి, యేసు ప్రభువు రక్తము ద్వారా ప్రతి పాపం కడగబడిద్ది. ప్రతి పాపం కడగబడిద్ది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. యేసు ప్రభువు చనిపోలేదని ప్రకటిస్తావా? చనిపోయాడు. గుర్తుపెట్టుకొని యేసు ప్రభువు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి, మన కోసం మరణించబడ్డాడు, తిరిగి లేచాడు కాబట్టి అలాంటి దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభువు అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మీకు వందనాలు.